ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు సుస్మిత. పరిమళ రచించిన ముందడుగు అనే కథను నేనిప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ప్రేమలో విఫలమైన ఒక అమ్మాయి కథ ఇది. ప్రేమే జీవితం అనుకున్న ఆ అమ్మాయి కోరుకున్న ప్రేమ దక్కకపోతే ఏం చేసింది? అసలెందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది? మళ్ళీ అందులోంచి ఎలా బయటపడింది అనేదే ఈ కథ. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాము. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. దీపు, ఇంకా ఎన్నాళ్లే ఇలా బాధపడుతూ ఉంటావు? అయిందేదో అయిపోయింది. ఇక దాని గురించి వదిలే. నీ కెరీర్ గురించి ఆలోచించు. రేపు ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? లేచి ఫ్రెష్ అయ్యిరా, అలా బయటికి వెళ్దాం. కాస్త మైండ్ రిఫ్రెష్ అయితే బావుంటుంది అంటూ దిగులుగా కూర్చున్న దీపికని లేపింది సంయుక్త. సంయు, ఇప్పుడు కాదులే, మరోసారి ఎప్పుడైనా వస్తాను. ఇప్పుడు నా మూడేం బాగోలేదు, నన్ను వదిలే అంది దీపు. నేను వదిలేస్తాను, కానీ మరోసారి వెళ్తానంటే ఇంటర్వ్యూ డేట్ చేంజ్ చెయ్యరు కదా. దానికోసమైనా లేచి రెడీ అవ్వు అంది సంయుక్త.
అబ్బబ్బా, నీ గోల పడలేను గాని సరే పద వెళ్దాం, వస్తున్నా ఆగు అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇద్దరూ రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళారు. కాసేపు అలా గతాన్ని మర్చిపోయి అక్కడ అన్నీ చూస్తూ ఉంది దీపిక. సంయుక్త తనకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకొని దీపును కూడా చూడమంది. దీపు, నా సెలెక్షన్ అయిపోయింది, నువ్వు కూడా తీసుకో, ఆఫీస్కి వెళ్ళాలంటే కావాలి కదా అంది సంయుక్త. అబ్బా, నువ్వప్పుడే ఆఫీస్ దాకా వెళ్ళావు, నేనింకా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వలేదు అని చిన్నగా నవ్వింది దీపు. ఆ నవ్వుతో జత కలిపింది సంయుక్త కూడా. ఇద్దరూ షాపింగ్ అయ్యాక, బయట చాలా వేడిగా ఉంది కదా, అలా ఐస్ క్రీం పార్లర్లో కూర్చొని మాట్లాడుకుందాం రావే అంది సంయుక్త. ఐస్ క్రీం పార్లర్కు వెళ్ళి కూర్చోటమేనా, ఐస్ క్రీం తిందామని అడగవు కదా అంది దీపిక. ఐస్ క్రీం పార్లర్కి ఎవరైనా ఎందుకు వెళ్తారు చెప్పు, ఐస్ క్రీం తినడానికే కదా. ఈ ఎండల్లో చల్లగా ఐస్ క్రీం తింటే ఆ మజానే వేరు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం రా, వెళ్దాం అంటూ దీపికని లాక్కొని వెళ్ళింది సంయుక్త. సరే సరే తల్లి, నువ్వంత బతిమాలక్కర్లేదు, పద వెళ్దాం అంటూ ఐస్ క్రీం షాపులోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ చేసుకొని కూర్చున్నారు. అప్పుడే అక్కడ ఎవరో అమ్మాయితో కనిపించాడు వెంకట్. తింటున్న ఐస్ క్రీం పక్కన పెట్టేసి వెంటనే సంయుక్తని పిలిచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది దీపిక. బయటకు వచ్చాక, ఏమైంది దీపు, ఐస్ క్రీం పూర్తిగా తినకుండా అలా లాక్కొని వచ్చేసావేంటి అడిగింది సంయుక్త. ఎందుకా, అదిగో అటు చూడు, వాడెవరినో పట్టుకున్నట్టున్నాడు మళ్ళీ అంటూ లోపల పార్లర్లో ఉన్న వెంకట్ని చూపించింది దీపిక. వెంకట్ని చూడగానే కోపం నషాలాని కంటింది సంయుక్తకి. వాణ్ణి అలా వదిలేసి రావడం కాదే, అసలు మనమేంటో చూపించాలి. అంత తేలిగ్గా ఉందా అమ్మాయి అంటే వాడికి, పద తాడో పేడో తేల్చుకుందాం అంది సంయుక్త కోపంగా. కూల్గా ఆలోచించు సంయు, నీ కోపానికి కారణముంది, అది సరైనదే కూడా. కానీ ఇప్పుడిక్కడ వాణ్ణి ఏదైనా అంటే అల్లరయ్యేదెవరు, మన పరువే పోతుంది నలుగురిలో అనవసరంగా. అందుకే నేను సైలెంట్గా వచ్చేశాను, పద అలాంటి వాడితో మనకెందుకు అని సంయుక్తని వారించింది దీపిక. నువ్వెప్పుడు ఇంతే దీపు అంటూ దీపు వెంట నడిచింది సంయుక్త. అక్కడి నుంచి ఇంటికొచ్చేశారు వాళ్ళిద్దరూ. ఇంటికి రాగానే షాపింగ్ నుంచి తెచ్చుకున్న బ్యాగులన్నీ పక్కన పడేసి బెడ్ మీద వాలిపోయింది దీపిక. వద్దంటున్నా ఆమె కళ్ళు తన గతాన్ని గుర్తు చేస్తున్నాయి. వెంకట్, సంయుక్త, దీపిక ముగ్గురు ఒకే కాలేజ్లో డిగ్రీ చదివారు. వెంకట్, సంయుక్త చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. దీపిక డిగ్రీలో కొత్తగా చేరింది. అది ఫ్రెషర్స్ కాలేజ్కొచ్చే రోజు. సంయుక్త, వెంకట్ ఇంకో నలుగురు కూర్చొని ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు. అలాగే వచ్చిన దీపికని కూడా ముందు ర్యాగింగ్ చేశారు. దీపిక వాళ్ళేమడిగినా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది. హలో అమ్మాయి, ఏంటి నువ్వు ఏం మాట్లాడవా? ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నాం కదా, నీకేం పట్టనట్టు అలా చూస్తూ ఉంటావేంటి? అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పు, లేకపోతే పనిష్మెంట్ తీసుకో అన్నాడు వాళ్లలో ఒకడు. నవ్వుతూ ఉన్నారు మిగతా అందరూ. వాళ్ళలా నవ్వేసరికి బిక్కమొహం వేసింది దీపిక. అరే పాపన్రా, వదిలేయండి, అమ్మాయి భయపడుతున్నట్టుంది అన్నాడు వెంకట్. మొదటిసారి అలా అందరూ తనని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు తన మీద సాఫ్ట్ కార్నర్ చూపించిన వెంకట్ అంటే తనకి అభిమానం కలిగింది. ఏంట్రా వదిలేయమని అంటావు? ఓహో, నీకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా అన్నారు మిగతా వాళ్ళు. అదేం లేదురా, పాప మా అమ్మాయి భయపడుతుందిరా, ఇప్పటికి చాలు, ఇంక వదిలేయండి అంటూ ఫ్రెండ్స్కి చెప్పి దీపికని క్లాస్ రూమ్కి వెళ్ళమంటూ చెయ్యి చూపించి చెప్పాడు. క్లాస్ బెల్ మోగగానే అందరూ రూమ్కి వచ్చేశారు. అక్కడందరూ దీపికని చూశారు. అదేంటి ఈ అమ్మాయి ఎక్కడుంది అనుకున్నారు.
అప్పుడే తెలిసింది తాను న్యూ అడ్మిషన్ అని, ట్రాన్స్ఫర్ మీద ఊరికి వచ్చారని, సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యిందని. అరే చూసారా, మనం ఫ్రెషర్ అనుకొని ర్యాగింగ్ చేశాం, కానీ తను మన క్లాస్మేటేరా అనుకున్నారు అందరూ. అప్పుడే సంయుక్త వచ్చి దీపిక పక్కన కూర్చుంది. తనని తాను పరిచయం చేసుకుంది. హాయ్, నా పేరు సంయుక్త. ఇందాక నిన్ను చూసి ఫ్రెషర్ ఏమో అనుకున్నాం, అందుకే అలా ర్యాగింగ్ చేశాం. అంతేకాదు, మమ్మల్ని చూసి ఏదో ఎప్పుడూ ర్యాగింగ్ చేసే బ్యాచ్ అనుకోకు. అది ఈరోజు మాత్రమే. రేపటి నుంచి సీనియర్స్ జూనియర్స్ కలిసిపోతారు. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం మేము. ఓకేనా? సరే, ఇంతకీ నీ పేరేంటో ఇందాక అడిగినా కూడా చెప్పలేదు అని గడగడా చెప్పేసి ప్రశ్నలు కూడా వేసింది సంయుక్త. హాయ్, నా పేరు దీపిక. అమ్మకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇలా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంది దీపిక. దీపిక, నైస్ నేమ్. ఇక నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ చెయ్యి కలిపింది సంయుక్త. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ త్వరలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దీపిక వాళ్ళ అమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళ నాన్న ఈ మధ్యనే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి దీపిక మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని బ్రతుకుతోంది వాళ్ళమ్మ కమల. సంయుక్తతో పాటే వెంకట్, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. దీపిక రాకముందు వీళ్ళంతా ఎప్పుడూ కలిసే ఉండేవారు. క్యాంటీన్కి వెళ్ళినా, క్యాంపస్లో ఎక్కడ చూసినా అందరూ కలిసే కనిపించేవారు. అందరూ వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి మెచ్చుకునేవారు. నెమ్మదిగా ఆ బ్యాచ్ వదిలి కేవలం సంయుక్త, దీపిక ఇంకా వెంకట్లు క్లోజ్గా తిరిగేవారు. వెంకట్ మీద మొదట్లో ఉన్న అభిమానం రాను రాను ఎక్కువయింది దీపికకి. అంతేకాదు, వెంకట్ కాస్త చదువులో ముందుండేవాడు. దీపిక సెకండ్ ప్లేస్లో ఉండేది. దీపికకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే వెంకట్ తీర్చేవాడు. అలా తనతో స్నేహం ఇంకా బలపడింది దీపికకి. కొన్నాళ్లకి తెలిసింది ఆ స్నేహబంధం ప్రేమగా రూపాంతరం చెందిందని. ఎప్పుడూ వెంకట్నే చూడాలనిపించేది. అతనితో మాట్లాడాలనే ఉండేది దీపికకి. ఒకరోజు ఆ విషయం సంయుక్తకి చెప్పింది. సంయు, నేనొకటి చెప్తాను, ఏమీ అనవుగా నన్ను అడిగింది దీపు. ఏంటో చెప్పు ముందు అంది సంయుక్త. అది, నేను వెంకట్ని ఇష్టపడుతున్నాను. తనంటే చాలా ఇష్టం సంయు. అది ప్రేమో కాదో మాత్రం తెలీదు అంటూ ఉండగానే, హే అయితే ఇంకే, నువ్వు కూడా లవ్లో పడ్డావన్నమాట. ఇంకేం, మాకు పార్టీనే, పద పద వెళ్దాం అంటూ గోలగోల చేసింది సంయుక్త. హే, ఆగు ఆగు, అది లవ్వేనా కాదా అని నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు. నువ్వేంటే పార్టీ అంటున్నావు అప్పుడే? అసలు ముందు వెంకట్ ఏమనుకుంటున్నాడో కూడా తెలుసుకోవాలి కదా అంది దీపిక. అవును కదా, సరే అయితే ఎందుకు ఆలస్యం, నువ్వే వెళ్ళి వెంకట్కి డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పేసి. నిన్నెవరైనా వదులుకుంటారా చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అంది సంయుక్త. అవును సంయు, మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు కదా, మరి మీ ఇద్దరికీ ఎప్పుడూ అలా అనిపించలేదా అనుమానంగా అడిగింది దీపిక. ఓ, ఆ అనుమానం కూడా వచ్చిందా నీకు? అదేం లేదు తల్లి, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ప్రపోజ్ చెయ్యి, ఏమీ ఆలోచించకు అంటూ ముందుకు తోసింది దీపికని. మర్నాడే వ్యాలంటైన్స్ డే కావడంతో ఎర్ర గులాబీ పూలతో అలంకరించిన బొకేని తీసుకొని వెళ్ళి వెంకట్కిచ్చి తన ప్రేమ గురించి చెప్పింది దీపిక. ఐ లవ్ యూ వెంకట్, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది నీ మీద నాకున్న ఫీలింగ్ ప్రేమ అని. అందుకే ఆలస్యం చేయకుండా చెప్పేస్తున్నాను అంది. థ్యాంక్ యూ దీపు. అసలు నేనే ఈ విషయం నిన్నెలా అడగాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఒప్పుకుంటావో లేదో అన్న అనుమానంతో ఉండి నేను ఈ విషయాన్ని ఇంకా సంయుక్ కూడా చెప్పలేదు. లవ్ యూ టూ అని వెంటనే ఒప్పుకున్నాడు వెంకట్.
నీ మీద అభిమానం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకే తెలియలేదు. ఇదేదో కొత్తగా ఉంది కదా అన్నాడు వెంకట్. అవును వెంకీ, నాకు అలాగే ఉంది అంది దీపిక. అలా సరదాగా ఫైనల్ ఇయర్కి వచ్చేశారు అందరూ. ఫైనల్ ఇయర్లో వెంకట్ దీపికల జంట కాలేజీ మొత్తం మీద ఫేమస్ అయిపోయింది. అలా క్యాంపస్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపించేవారు. డిగ్రీ చదువులు పూర్తవ్వగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పై చదువులు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంకట్ ఎంబీఏ చేయాలనుకున్నాడు. అదే కారణంగా దీపిక కూడా ఎంబీఏ చేయాలని నిర్ణయించుకుంది. వెంకట్ వాళ్ల నాన్న తన పలుకుబడిని డబ్బుని ఉపయోగించి ఢిల్లీలో ఓ పెద్ద కాలేజీలో సీటు సంపాదించాడు. దాంతో వెంకట్ ఊరు వదిలి వెళ్లాల్సొచ్చింది. దీపిక తల్లిని వదిలి అంత దూరం వెళ్లలేక వాళ్ల ఆర్థిక పరిస్థితి కారణంగానూ దగ్గరలో ఉన్న సిటీ కాలేజ్లో చేరింది. వెంకట్కి వెళ్లాలని లేకపోయినా వాళ్ల నాన్న కోసం వెళ్తున్నాను అని చెప్పాడు దీపికకి. దాంతో దీపికని వదిలి ఉండలేనని రోజూ ఫోన్ చేసి చెప్పేవాడు. ఇక్కడ విశేషాలను దీపిక కూడా రోజూ వెంకట్కి చెప్పేది. సంయుక్త తనకి నచ్చిన అకౌంట్స్ సబ్జెక్ట్లో పీజీలో చేరింది. కొన్నాళ్ల వరకు దీపిక వెంకట్ల ప్రేమ ఫోన్ సంభాషణల ద్వారా సాగింది. తరువాత మొదటి సంవత్సరం పరీక్షలయ్యాక ఇంటికి వచ్చిన వెంకట్ దీపికని కలవలేకపోయాడు. వెంటనే ఏదో కోర్స్ చేయాలని మళ్ళీ ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దీపికతో మాట్లాడడం తగ్గించాడు. దీపిక ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఒకరోజు వెంకట్ దీపికకి ఫోన్ చేశాడు. ఏంటి వెంకీ, ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నేను? అసలు ఒక కాల్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఏమైపోయా వెంకీ అంటూ అడిగింది దీపు. ఏంటి దీపు ఈ కాల్స్ ఇవన్నీ అన్నాడు విసుగ్గా. ఏంటి వెంకీ అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా? బాధగా అడిగింది దీపిక. ఓకే చూడు దీపిక, స్ట్రెయిట్గా చెప్పేస్తాను. ఇంకా నీ దగ్గర దాచి లాభం లేదు. మనమిద్దరం ఒకప్పుడు ప్రేమించుకున్నాం నిజమే, కానీ అదే లవ్ ఎప్పటికీ ఉండాలంటే ఎలా చెప్పు? లెట్స్ మూవ్ ఆన్ దీపు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి విసిగించకు, ఓకేనా? అంటూ దీపిక చెప్పేది కూడా వినకుండా ఫోన్ పెట్టేశాడు వెంకట్. వెంకట్ మాటలు విని తట్టుకోలేకపోయింది దీపిక. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న వాళ్ళమ్మ కమల వచ్చి దీపికని ఊరుకోబెట్టింది. కానీ అమ్మ ఎంత చెప్పినా దీపిక వినే స్థితిలో లేదు. ఆ విషయం తెలుసుకున్న కమల సంయుక్తని పిలిచింది. సంయుక్త వెంటనే దీపిక దగ్గరికి వచ్చింది. దీపు ప్లీజ్, నువ్వలా ఏడవకు. అమ్మ చూడు నీ గురించి ఎంత బాధపడుతుందో. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది దీపు, కానీ నువ్విలా ఏడుస్తూ ఉంటే అమ్మ కూడా భయపడుతుంది చూడు. ఇక వదిలే, ఆ ఇడియట్ని తలుచుకొని బాధపడ్డం మానేసేయ్. తప్పు చేసింది నువ్వు కాదు, వాడు. కాబట్టి వాడు ఫీల్ అవ్వాలి, నువ్వు కాదు అంటూ ఓదార్చింది దీపికని. అసలు ఎందుకలా మారిపోయాడు వెంకట్ అని, ఏమైందని ఆరా తీయగా అక్కడ వేరే అమ్మాయిని ప్రేమించినట్టు తెలిసింది. అంతలా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని తట్టుకోలేకపోయింది దీపిక. చదువులో వెనకబడిపోయింది. ఒకరోజు కమల దీపికతో, చూడమ్మా, మన ప్రేమ విఫలమయ్యిందని జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. గతం గురించి వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. అది పూర్తి చెయ్యి ముందు అంటూ దీపికని మోటివేట్ చేసింది. తల్లి కల్పించుకోగా చివరికి ఎలాగోలా ఎంబీఏ పాస్ అయింది. చదువు పూర్తయ్యాక ఇంకా అక్కడే ఉంటే అదే ఆలోచనలో ఉంటుందని కమల అంగీకారంతో సంయుక్త బలవంతంగా హైదరాబాద్కి తీసుకుని వెళ్ళింది. అక్కడ కూడా అదే ఆలోచనలతో ఉంటూ నిద్ర లేకుండా గడిపేది దీపిక. నెమ్మదిగా దీపిక మారుతూ ఉండగా ఇప్పుడు మళ్ళీ ఆ వెంకట్ కనిపించాడు. మళ్ళీ దీపిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దీపు, ఇక సంగతి వదిలే. రేపు నీ ఇంటర్వ్యూ సంగతి ఏం చేశావు
ముందది చూడు అంది సంయుక్త. లేదు సంయు, నాకిప్పుడు మూడ్ లేదు. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళలేను. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటూ రూంలోకి వెళ్ళిపోయింది. అయ్యో, ఇది మళ్ళీ మొదటికొచ్చిందా అనుకుంది సంయుక్త. దీపిక బాధని చూసి తన ఫ్రెండ్ ఆకాష్తో తన పరిస్థితిని చెప్పింది సంయుక్త. హాయ్ ఆకాష్, నిన్నొక విషయం అడగాలి అంది సంయుక్త. నా దగ్గర మొహమాటం ఎందుకు సంయు, అడుగు, ఏం కావాలి? అది నా ఫ్రెండ్ దీపు ఉంది కదా, తన గురించి నీకు ముందే తెలుసు కదా. అదే తన లవ్ ఫెయిల్యూర్ గురించి. ఇప్పుడు మళ్ళీ ఆ వెంకట్ గాడు దానికి కనిపించాడు. ఆ దెబ్బతో ఇది మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆకాష్. ప్లీజ్, నువ్వు అన్ని విషయాలు రీసెర్చ్ చేసి తెలుసుకుంటావు కదా, దీనికి కూడా ఏదైనా పరిష్కారం చెప్పవా ప్లీజ్ అని అడిగింది. అయ్యో సంయు, దీనికోసం ఇంతలా అడగాల? సరే, ఒక పని చెయ్యి. తనకి నిద్ర పట్టకపోతే తనకిష్టమైన సంగీతం లేదా కథలు వింటూ పడుకుంటే నిద్ర పట్టే అవకాశం ఉంది చెప్పాడు ఆకాష్. అవన్నీ ఏమి పనిచేసేలా లేవు. ఇంకా ఏదైనా ఉంటే చెప్పు ఆకాష్, లేకపోతే ఇదే కాస్త క్లియర్గా చెప్పవా అని అడిగింది సంయుక్త. సరే, నాకు తెలిసిన విషయం చెప్తాను విను. ఈ మధ్యనే నేను కూడా విన్నాను. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. దాంట్లో కథలు వింటూ నిద్రపోవచ్చు. వాళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. అన్నట్టు ఇలా నిద్రలేమితో బాధపడే వాళ్ళ కోసం స్లీప్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ప్రోడక్ట్స్లో మెలటోనిన్ అనే ఒక పదార్థం ఉంది. అది మన మెదడులో పీనియల్ గ్లాండ్లో తయారయ్యే హార్మోన్. అది మన శరీరానికి మెదడుకి విశ్రాంతినిస్తుంది. అప్పుడే మనకి మంచి నిద్ర వస్తుంది. అది సప్లిమెంట్గా తీసుకోవడం వల్ల ఇన్సామ్నియా లేదా నిద్రలేమి నుంచి మనల్ని బయటపడేస్తుంది. కాబట్టి ఒకసారి మీ ఫ్రెండ్కి అది వాడి చూడు అని వివరించాడు ఆకాష్. ఆకాష్, మరి దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవంటావా అనుమానంగా అడిగింది సంయుక్త. లేదు సంయు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మెలటోనిన్ నిద్రలేమి మరియు కలత నిద్ర లాంటి స్లీపింగ్ డిజార్డర్స్కి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనసులో ఉన్న ఆందోళనను కూడా తగ్గిస్తుంది. మన మెదడులో ఈ మెలటోనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న వారికి ఈ నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనే దాన్నిప్పుడు సప్లిమెంట్గా వాడుతున్నారు. అంతేకాదు, దానికి అడిక్ట్ అయ్యే అవకాశం కూడా తక్కువ. కాబట్టి మీ ఫ్రెండ్కి ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి అన్నాడు. థ్యాంక్ యూ ఆకాష్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇప్పుడే ఆ మెలటోనిన్ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకొని తీసుకుంటాను. ఎలాగోలా దీపుతో వాడిస్తాను. థ్యాంక్స్ అగైన్ అంది సంయుక్త. నాదేముంది చెప్పు, ఏదో నేను చేసిన రీసెర్చ్ వల్ల నాకు ఈ విషయాలు తెలిసాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడితే అంతకన్నా మనకేం కావాలి చెప్పు. మీ ఫ్రెండ్ ఈ మెడికేషన్ తీసుకున్నాక ఎలా ఉందో నాకు చెప్పు అన్నాడు ఆకాష్. ఆకాష్కి థ్యాంక్స్ చెప్పి సంతోషంగా బయటకు వచ్చి అతను చెప్పిన ప్రోడక్ట్స్ తీసుకుంది. రూమ్కి వస్తూనే ఈ విషయం దీపికకి చెప్పాలని తన దగ్గరికి వెళ్ళింది. దీపు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే, నా ఫ్రెండ్ ఆకాష్ తెలుసు కదా, తనకు నీ ప్రాబ్లం గురించి చెప్తే మంచి సొల్యూషన్ చెప్పాడు అంది సంయుక్త. నా ప్రాబ్లమా? అంటే అంతా చెప్పేశావా? ఆ వెంకట్ గాడి గురించి, నా స్లీప్ డిజార్డర్ గురించి అనుమానంగా అడిగింది. సారీ దీపు, చెప్పాల్సి వచ్చింది. అసలు చెప్తేనే కదా ఎవరికైనా నీ ప్రాబ్లం ఏంటో తెలిసేది. అయినా ఆకాష్ సైకాలజీ స్టూడెంట్ కదా, అందుకే తనకి విషయం చెప్పగానే ప్రాబ్లం ఏంటో అర్థమైంది. అలాగే దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పాడు తెలుసా అంది ఆనందంగా. మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే నిద్రకి సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయట. సో ఆ వివరాలన్నీ నేను కనుక్కున్నాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ ప్రోడక్ట్స్ని వాడటమే అంది సంయుక్త. అమ్మో, మెడికేషన్ అంటే వద్దే,
మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కష్టం కదా అంది దీపిక. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. నేను దాని గురించి మొత్తం తెలుసుకున్నాను. ప్లీజ్ నా మాట విను. ఒకసారి వీటిని ట్రై చేయి అంటూ తను తెచ్చిన ఆ మెలటోనిన్ సప్లిమెంట్స్ని దీపికతో వాడించింది. అవి వాడిన కొన్నాళ్లకి దీపికకి మంచి నిద్ర పట్టడం మొదలైంది. తరువాత వాటిని వాడడం కూడా తగ్గించింది. అలా ఆకాష్ చెప్పిన వైద్యంతోనూ ఆకాష్ ఇంకా సంయుక్తల సహకారంతోనూ ఆ బాధ నుంచి, తన గతం నుంచి పూర్తిగా బయటపడింది దీపిక. ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూకి కూడా వెళ్ళొచ్చింది. ఒకరోజు కాల్ మాట్లాడిన తర్వాత సంతోషంగా సంయుక్త దగ్గరికి వచ్చింది. గుడ్ న్యూస్ సంయు అంది దీపిక. ఏంటి దీపు అంది సంయుక్త. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ వీకే జాయినింగ్ అట. ఇప్పుడే కాల్ చేశారు అంది. వావ్ దీపు, ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆగు, ఆకాష్కి కూడా చెప్తాను. అందరం కలిసి నైట్ రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్దాం అంది సంయుక్త. ఓకే, తప్పకుండా అంది దీపు. అలా దీపిక తన బాధని, సమస్యని అధిగమించింది.